అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను రవ దోస ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు రవ్వను తీసుకున్నానండి. దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగును వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోసపిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను దోశలు వేసుకోవడానికి దోశ పెనం పెట్టేసుకున్నానండి. అండ్ దోశల్ని వేసేసుకుంటున్నాను. దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే దోశలు క్రిస్పీగా వస్తాయండి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంతే అండి, దోశ రెడీ అయిపోయింది. దీన్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. దీన్ని మీరు పల్లీ చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.